అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. తమ్ముడు, తనసలు నీ దేవికే కాదు. దేవిక బహుశా దెయ్యమే దేవిక రూపంలో వచ్చిందని నాకు డౌట్ గా ఉంది. ఎందుకైనా మంచిది క్లారిటీ తీసుకో. దేవిక 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 డోర్ ఓపెన్ చెయ్యి. దేవిక 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 నా మాట వింతల్లి, తలుపు తీయవే. నువ్వే అగాయిత్యం చేసుకోకు దేవిక, ఒక్కసారి తలుపు తీయమ్మా. దేవిక దేవిక ధరణి ఏంటి అలా తోలుతుంది? ఏమో నాకేం తెలుసు, నువ్వే కనుక్కో. దాని వాళ్ళకం చూస్తుంటే మందు తాగినట్టు అనిపిస్తుంది. తాగినట్టుందా కాదు, ఆల్రెడీ ఫుల్ బాటిల్ ఖాళీ చేసి ఊది పడేసింది. అమ్మో, నా బిడ్డ మందు తాగే అలవాటు కూడా చేసుకుందా? ఇది ఇలా తయారైందేంటి భగవంతుడా? ఎలా ఉండే బిడ్డ ఎలా అయిపోయింది? దీన్ని ఇలా చూస్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. నేను ఈ ఘోరం చూడలేను ధరణి, చూడలేను. అయ్యో మై గాడ్, దీని నుంచి ఇలాంటి ట్విస్టులు కూడా ఉంటాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫుల్ బాటిల్ నేనే ఖాళీ చేయలేను కదే, నువ్వెలా తాగావు? పైకి సాఫ్ట్ గా కనిపించే నువ్వు ఇంత హార్డ్ మందుని ఎలా తాగేశావు? దేవిక, ఆర్ యు ఆల్ రైట్? ఈ జనరేషన్ లో లేడీస్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు తమ్ముడు. నువ్వు నేను ఎప్పుడైనా కూర్చుని ఒక్కసారైనా పెగ్గేసావా? లేదు. కానీ నీ భార్యను చూడు, ఏకంగా ఫుల్ బాటిలే ఖాళీ చేసేసింది. ఈ లోకమే మారిపోయింది. హలో రాజశేఖర్, మందు తాగడం మగాళ్ళ హక్కు అని నువ్వు ఫీల్ అవుతున్నావేమో. కాదు, ఆడవాళ్ళ హక్కు అని నన్ను చూసి తెలుసుకో. మగాళ్ళు తాగి ఏం చేసినా జరిగిపోతుందని ఫీల్ అవుతుంటే, లేడీ అయిన నేను కూడా ఏం చేసినా జరిగిపోతుందని ప్రూవ్ చేయాలనే ఫుల్ బాటిల్ లేపేసా. ఏ రాజశేఖర్, నేను కూడా మందు కొట్టే చెప్తున్నాను. ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళను. ఎవరేం చేస్తారో నేను చూస్తాను. ఎవరైనా నన్ను గెంటేయాలని చూస్తే ఆడవాళ్ళు మందు తాగడం మన ఇంట వంట లేదు. నువ్వెందుకు అలవాటు చేసుకున్నావు? నిన్ను అడిగేవాళ్ళు లేరనా ఇలా బరి తెగిస్తున్నావు? ఆల్రెడీ బోర్డర్స్ క్రాస్ చేసి ఏం చేయాలో అన్నీ చేసేసింది. ఇంకా ఏం బ్యాలెన్స్ ఉందని చేయడానికి? కాకి గోల. అవును, నేను బరి తెగించాను. అబ్బాయిలు తాగితే ఇలానే అడుగుతారా? లేదు కదా, మరి ఆడవాళ్ళు తాగితే ఎందుకు అడుగుతారు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి రాజశేఖర్? ఇంటి పెద్దగా నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యతలేవి చేయలేదు. అవన్నీ కంప్లీట్ చేసిన నన్ను మాత్రం ప్రశ్నిస్తున్నావు. ఇదేనా నువ్వు చూపించే కృతజ్ఞత?
బాధ్యత లేని తండ్రిగా ఒక భర్తగా నువ్వు ఎప్పుడో దారి తప్పావు. ఇందాక నువ్వే అన్నావు కదా, ఇంటి నుంచి పారిపోతే తీసుకొచ్చి మంచి మనిషిలా మారేలా చేశానని. దానికి నువ్వు ప్రతిఫలంగా ఏం చేశావు? నా భర్త బిజినెస్ కి తీరని నష్టం చేశావు. అది నేను చేయలేదని చెప్పాను కదా. సైలెన్స్. సమర్థించుకోవాలని చూడొద్దు. వాచ్మెన్ గా పనిచేసినంత మాత్రాన నువ్వు చేసిన లక్షల నష్టం భర్తీ అయిపోతుందా? కామెడీ కాకపోతే ఏం కళ్యాణ్, అంతేనా? అంతే దేవిక, అంతే. సరే, ఇవన్నీ వదిలే. నేను జైలుకి వెళ్ళడానికి కారణం పెళ్లిలో నువ్వు పట్టుకు తిరిగిన బ్రీఫ్ కేసే, అవునా కాదా? మేమెవరూ తెలిసి చేసిన తప్పు కాదని మొత్తుకుంటూనే ఉన్నాం. అయినా సరే అర్థం చేసుకోకుండా అవన్నీ మనసులో పెట్టుకుని మమ్మల్ని ఇలా పీడించుకొని తింటున్నావు. ఏంటి వాయిస్ రేజ్ అయిపోతుంది ఏంటి? అక్కడ ఎస్ఐ గారి దగ్గర బ్రీఫ్ కేస్ మీ ఆయన చేతుల్లోనే మొదట ఉందన్న వీడియో సాక్ష్యం ఉంది. ఇప్పుడు నేను ఒక్క ఫోన్ కొడితే చాలు, వచ్చి మీ ఆయన్ని అత్తారింటికి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిపోతారు. చెప్పు, సాగనంపడానికి రెడీగా ఉంటే నేను ఇప్పుడే ఫోన్ కొడతాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఉన్న నిజం చెప్పాను. ఆయన బాధ అనుభవించిన నాకు నొప్పి ఉంటుంది కానీ జస్ట్ తప్పు చేసి చెప్పడం ఆలస్యమైందని చెప్పే నీకెందుకుంటుంది నొప్పి? సొసైటీలో తలెత్తుకోలేక అవమానంతో తిరుగుతుంది నేను, నువ్వు నీ పరివారం కాదు. నా ప్లేస్లో కీర్తి ఉండుంటే నువ్వు ఇలాగే చేసేదానివా? ప్రాణం పోయిన చేసేదానివి కాదు. ఆ క్షణమే నిజం చెప్పి నీ కూతుర్ని కాపాడుకునేదానివి. ఎంతైనా నేను నీ తోడబుట్టని చెల్లెలే కాబట్టి పోతే పోయిందిరా అని చేతులు దులిపేసుకున్నా. ఓ, ఇప్పుడు నీ కడుపుమంట అర్థమైంది. మా అమ్మని తోడబుట్టిన సొంతక్క కాదు కాబట్టే ఇలా మమ్మల్ని కావాలని టార్చర్ చేస్తున్నావు. నానా, ఇంకా చూస్తావేంటి? గంటే నానా, నేను జాలి చూపడం వల్ల మీ నాన్న ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. అది గుర్తించకుండా నన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తారా? ఇప్పుడే ఫోన్ చేసి మా అమ్మని తప్ప మీ ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో చెప్పకూడా తినేలా చేస్తాను. ఉండండి, ఎస్ఐకి ఫోన్ చేస్తాను. కళ్యాణ్, ఫోన్ దేవిక ఉండు దేవిక, ప్లీజ్ ఆవేశపడకు. వీళ్ళంతా నీ వాళ్ళు. వీళ్ళ కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు. ఏదో ఒక చిన్న తప్పు జరిగినంత మాత్రాన జైలుకి పంపాలనుకోవడం తప్పు. దేవిక, అన్నయ్య గారు ఏదో తాగిన మత్తులో అలా మాట్లాడారు. లేదంటే ఆయనది ఎంత మంచి మనసో నీకు తెలుసు కదా. వదిలే, పద లోపలికి వెళ్దాం. డోంట్ టచ్ కళ్యాణ్. నా ఈగోని టచ్ చేస్తే ఎలా ఉంటుందో వీళ్ళకి అర్థం అవ్వాలి. చూడు రాజశేఖర్, నేను మందు తాగినా సరే కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. మా ఆయన చెప్పాడు కాబట్టి క్షమించి పోలీసులకి ఫోన్ చేయట్లేదు. నీకు ఫేవర్ చేశాను కాబట్టి నువ్వు పడేసిన ఈ లగేజ్ బ్యాగులు నువ్వే తీసుకెళ్ళి ఎక్కడి నుంచి తీసావో అక్కడే పెట్టు.
మా నాన్న బదులు నేను లగేజ్ చదువుతాను. నో, నేను 3 లెక్క పెట్టేలోగా మీ నాన్నే చేయాలి. లేదంటే ఎస్ఐకి కాల్ చేస్తాను. చాయిస్ ఇస్ యోర్స్. కౌంట్ డౌన్ స్టార్ట్స్. రెడీ? 1 2 నాన్న అయ్యో నాన్న ఏమండి? మళ్ళీ ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే జైలు చెప్పకూడదు తినాల్సి వస్తుంది. దేవిక వెళ్ళకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. చిచి, ఇంత పెంట కంపు వస్తున్న మందుని ఎలా తాగుతారో ఏంటో. కంపుకి వామిటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు బావగారిని ఫేస్ చేసి వార్నింగ్ ఇవ్వాలంటే మందు తాగినట్టుగా యాక్టింగ్ చేయక తప్పట్లేదు. సారీ బావగారు. దేవిక టెన్షన్ లేదని తెలిసినప్పట్నుంచి ఒక పెగ్గు తాగినా చాలు ఫుల్ బాటిల్ మందు కొట్టినంత కిక్కెక్కుతోంది. వా, ఇప్పుడు ఆ కళ్యాణ్ గాడి గొడవ లేదు, మన దారికి అడ్డొచ్చే ఆఫీసర్ కూడా లేదు. అన్నోన్ నంబర్ నుంచి ఎవరు కాల్ చేస్తున్నారు? ఎవరై ఉంటారు? హలో హలో నీలకంఠం, నేను నీ శ్రేయోభిలాషి కళ్యాణ్ని మాట్లాడుతున్నాను. అబ్బా, ఈ చుట్టుగాడు మళ్ళీ తగులుకున్నాడు. బ్లాక్ చేసినా మళ్ళీ కాల్ చేశాడు. కళ్యాణ్, ఏమైపోయావు? నీ నంబర్ కూడా పనిచేయట్లేదు. గోవాకెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావే ఏంటి? దేవికతో థ్రెట్ మిస్ అయిందని తెలిసాక
ఇక నాతో యూజ్ లేదని నా నంబర్ బ్లాక్ చేసినట్టున్నావు. అలాగైతే నువ్వు ల్యాండ్ మైన్ మీద కాలు వేసినట్టే లెక్క. నీతో పనైపోయిందని నేనన్నానా? అనవసరంగా ఏదేదో ఊహించుకోమాకో. నువ్వే అన్నావు కదా నా శ్రేయోభిలాషివని. మరి నీ నెంబర్ నేనెందుకు బ్లాక్ చేస్తాను? నక్కకు తెలివితేటలు నేర్పాలని చూడకు నీలకంఠం. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. ఇంతకుముందు దేవిక అయితే నీతి నిజాయితీ క్రమశిక్షణ అని ఫాలో అయ్యేది. కానీ ఇప్పుడున్న దేవిక అలా కాదు. ఫుల్గా చేంజ్ ఓవర్ అయిపోయింది. బ్రేకులు లేని బుల్డోజర్లా తయారైంది. ఇప్పుడు దేవికని నువ్వు తట్టుకోవడం ఇంపాసిబుల్. నేను గుర్రంకి కళ్ళెం లాంటి వాణ్ణి. ఆ బ్రేకులు లేని బుల్డోజర్ని ఆపాలంటే నా వల్లే అవుతుంది. నీలకంఠం, నేను నీకు చాలా అవసరం. ఏయ్, నీలాగా బెదిరించి పబ్బం గడుపుకునే పరాన్న జీవుల్ని చాలా మందిని చూశాను. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసే రకం ఈ నీలకంఠం. రేయ్, ఇక నీ అవసరం నాకు లేదు. ఇప్పటికే నువ్వు నాతో చాలా ఓవర్గా బిహేవ్ చేశావు. ఇక చాలు. దేవికకి నీ గురించి తెలిసిపోయే లోపే నీ మకాం ఢిల్లీకి మార్చేయి. రేయ్, ఇంకొక్కసారి నువ్వు నాకు ఫోన్ చేశావంటే కాల్చి పారేస్తా. బీ కేర్ఫుల్. రే నీలకంఠం, నువ్వు కాలనాగు అని నాకు తెలుసురా. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. నీకు తెలియకుండానే నీ జుట్టు నా చేత్తో పట్టుకున్నాను. నీ ఆస్తి డీటెయిల్స్ అన్నీ ఉన్న ఫైల్ని రెడీ చేయించండ్రా. ఎప్పుడు ఎక్కడ దెబ్బ కొట్టాలో అప్పుడే కొడతాను. కాచుకో దెబ్బ. చెల్లెలని మమకారం చూపించినందుకు నా ఇంటి పరువు తీయడానికి ఇక్కడే తిష్ట వేసి తాగి నోటికొచ్చినట్టు వాగుతుంది. ఇష్టం లేని పెళ్లి నా కూతురికి చేసి తన గొంతు కోసింది. నీకేం అపకారం చేశానని నాకింత ద్రోహం చేశావు? ధరణి, ఉదయం నుంచి ఏడ్చి కన్నీళ్లు కూడా ఎండిపోయాయి. బాధపడాలన్నా ఓపిక కావాలి కదా. కొంచెం భోంచెయ్యమ్మా. ఏ సంతోషంతో భోంచేయమంటావమ్మా? నేను నీ సవతి కూతుర్నని నీ కూతురు గుర్తు చేసినందుకా? నా కూతురు చేసిన పనికి నా కడుపు ఎప్పుడో నిండిపోయింది. ఇక మిగిలింది చావడం ఒక్కటే. ధరణి, ఏంటమ్మా మాటలు? జరగకూడదు జరిగింది. ఇలాంటప్పుడే గుండె నిబ్బరం చేసుకోవాలి. దేవిక ఆరోగ్యం గురించి డాక్టర్ చెప్పి వెళ్ళింది కదా. అన్నీ బావుంటే తనెందుకు అలా ప్రవర్తిస్తుంది చెప్పు? నెమ్మదిగా అదే కుదుట పడుతుంది. ఇక కీర్తి పెళ్లి చేసుకోవడం అంటావా? అది తప్పకుండా మనందరికి బాగుకోరే. తను కాలిపోతూ వెలుగు పంచే జ్యోతిలా మన కష్టాల్ని పోగొట్టడానికి
తను పెళ్లి చేసుకుందని నాకు అనిపిస్తుంది. కూతురికి పెళ్లి చేయలేని అసమర్థురాలనా అమ్మా నేను. పెళ్లి చేయడం నాకు చేత కాదని నేను తనతో చెప్పానా? మంచి సంబంధం వస్తే చేద్దామనే కదా చూస్తున్నాను. ఇంతలోనే ఈ అఘాయిత్యం ఎందుకు చేసింది? నా బరువు దించుతుంది అనుకున్నానే కాని ఇలా నా తల్లితనానికి మచ్చ తెస్తుందని కల్లా కూడా ఊహించలేకపోయాను. ధరణి, పిల్లల్ని కనగలం గాని వాళ్ళ రాతల్ని కనలేం కదమ్మా. మన కర్మ ఇంతే అనుకుందాం. నేను అనుకోలేకపోతున్నానమ్మా. భర్త అసమర్థుడైనా సరే కుటుంబాన్ని ఒంటరిగా లాక్కొచ్చి అలసిపోయాను. అందుకే నా కూతురు చేసిన ద్రోహాన్ని తట్టుకోలేకపోతున్నాను. తన గురించి అతిగా ఆలోచించాలనుకోవట్లేదు. దాని మొహమే చూడాలనుకోవట్లేదు. అలా అంటున్నావేంటి ధరణి? అవునమ్మా, ఇక నుంచి దీప్ అనే నా కూతురు, తన బాధ్యతలన్నీ నావే. నా దృష్టిలో కీర్తి అనే కూతురు చచ్చిపోయింది. మందు తాగిన మనిషికి వాటర్ ఇవ్వాలని తెలీదా? వాటర్ ఎక్కడా? తాగుబోతులు యాక్ట్ చేసి తలనొప్పి వచ్చేసింది. ఇక వెళ్ళి పడుకోవాలి. నొప్పి భరించలేకపోతున్నాను. త్వరగా స్టార్ట్ చెయ్యి. దేవిక, నేను ట్రై చేస్తాను. దిగు దిగు.